వెల్కమ్ బ్యాక్ టు మహి తెలుగు అబ్బాయి. ఈరోజు మనం కృపకాన్ విజిటింగ్ చేద్దాం. ఎట్లా ఉంటుంది అక్కడ ప్లేసెస్, ఎలా ఉంటుంది టోటల్గా మనం తెలుసుకుందాం. దాంతోపాటు అక్కడ మనకు న్యాచురల్గా అయితే మనకు చాలా మటుకు ఒక విలేజ్ కల్చర్ అయితే ఉంటుంది. విలేజ్ కల్చర్తో పాటు అక్కడ ఎట్లా ఉంది కొన్ని ప్రదేశాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మనము దుబాయ్ నుంచి అయితే బయలుదేరడం జరిగింది. ఇది మనకు షేక్ జాయిద్ రోడ్డు, ఇది మెయిన్ హైవే రోడ్డు. ఇక్కడ మనకు ఎటు చూసినా కానీ బిల్డింగ్తో సహా మనకు మంచి ఒక దుబాయ్ మ్యూజియంతో పాటు ఫ్యూచర్ మ్యూజియం, ఇలా రకరకాల మనం చూడడానికైతే మంచి ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాంతోపాటు మనము కృపాకాన్ వెళ్దాం. కృపాకాన్లో కూడా ఎట్లా ఉంటుంది చూద్దాం, అక్కడ కూడా తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే, దుబాయ్ అనగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎడారి గుర్తుకొస్తూ ఉంటుంది. ఇది ఎడారిలో ఒక దేశాన్ని వాళ్ళు నిర్మించుకొని దానితో పాటు ఇక్కడ అందమైన నగరంగా అయితే తీర్చిదిద్దడం జరిగింది. ఎటు చూసినా కానీ ఒక గత 10-15 సంవత్సరాల లోపు అయితే చాలా డెవలప్మెంట్ అయింది. దాంతోపాటు ఇక్కడ మనకు ఎడారి ప్రాంతంతో పాటు ఇక్కడ కొండలు కూడా ఉంటూ ఉంటాయి. చూద్దాం ఆ కొండ ప్రాంతం ఎట్లా ఉంటుంది, మనకు మౌంటైన్స్ కానీ ఎలా ఉంటాయి, ఏం కథ. దుబాయ్ నుంచి అయితే మనకు ఒక 150 కిలోమీటర్ అయితే ఉంటుంది. అక్కడ మనకు అల్రాపిసా డ్రామ్ అని చెప్పేసి, తర్వాత వాటర్ ఫాల్స్, అక్కడ రకరకాల అయితే చూడడానికి కొన్ని మనకు న్యాచురల్గా కనబడుతూ ఉంటాయి. అక్కడ చూద్దాం ఎట్లా ఉన్నాయి, కొన్ని మనకు సాధ్యమైనంత వరకు నేను చూపిస్తూ ఉంటా. చూద్దాం, ఇప్పుడు వెళ్దాం. మనకు దుబాయ్లో మనకు ఎటు చూసినా ఇసుక దిబ్బలు కనబడుతూ ఉంటాయి. దాంతోపాటు మనకు కొద్దిగా మనం దుబాయ్ దాటి రాసల్ ఖైమా కానీ, మనకు పుజీరా కానీ, కృపకాన్ సైడ్ పోతే ఇలా మనకు కొండలు అయితే వస్తూ ఉంటాయి. కొండలు చూద్దాం, మనం మౌంటైన్స్ ఎలా ఉన్నాయి, ఏం కథ. ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద కొండలతో పాటు అయితే ఇదంతా మనకు కనబడుతూ ఉంది. ఆన్ ద వేలో చూద్దాం ముందాటికి పోతూ. ఇది మనకు వింటర్ టైంలో అయితే వర్షాలు పడ్డ కొద్ది అయితే మనకు వాటర్ ఫాల్స్ అయితే మీదకి వెళ్ళి ఇదంతా మనకు కృపకాన్ బీచ్. ఈ బీచ్ అయితే మనకు చాలా చూడడానికి చూడముచ్చటగా ఉంది. ఎటు చూసినా కానీ మంచి బ్లూ కలర్ వాటర్తోనైతే మనకు చక్కగా మంచిగా కనబడుతూ ఉంది. ఇది ఓపెన్ బీచ్. ఇలా చాలా రకాల అయితే మనకు ఓపెన్ బీచ్ వేస్తే ఇదంతా కుల్ల ఏరియా కాబట్టి ఈ ఏరియాలో ఉంటుంది. అక్కడ నుంచి మనకు ఇవన్నీ హోటల్స్, చిన్న చిన్న విలేజెస్ మనకు ఇక్కడైతే చాలా మటుకైతే కొన్ని ఆర్టిఫిషియల్గా అయితే వాళ్ళు ఈ వాటర్ ఫాల్ అయితే
చేయడం జరిగింది. ఇది విజిటర్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విజిటర్ని ఆనందించడానికి కోసం అని చెప్పేసి ఇక్కడైతే ఇది ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ కుర్ఫాఖాన్లో అయితే మనకు చాలా మటుకు తోటలు అయితే కనబడుతూ ఉంటాయి. అందులో కొన్ని మనం తోటలు చూద్దాం. ఇది ఒకటి మ్యాంగోకి సంబంధించిన మామిడి తోట. ఇక్కడ లోపల ఇదంతా పెద్ద కాంపౌండ్ వాల్తోనైతే చూస్తూ ఉన్నాం కదా. అందులో మొత్తం మనకు మామిడి తోట తప్ప ఎటు చూసినా మనకు ఎకరాల తరబడి మామిడి తోట అయితే ఉంది. ఇలా చాలా తోటలు అంటే ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. ఇది విలేజెస్కి మన ఎట్లా అగ్రికల్చర్ ఎలా చేస్తామో ఇక్కడైతే అన్ని రకాల పంటలు అయితే పండిస్తూ ఉంటారు. నిమ్మ తోటలు, తర్వాత మామిడి తోటలు, తర్వాత మళ్ళీ మనకు బనానా తోటలు, ఇలా చాలా రకాల ఖజూరు తోటలు, రకరకాలు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. దాంతోపాటు ఇదొక నర్సరీకి సంబంధించిన ఇక్కడ కూడా ఇదొక మంచి ఇందులో పచ్చడి గ్రీనర్తో సహా ఇది మనకు మామిడి తోట. కొన్ని ఎకరాల తరబడి ఉంది మామిడి తోట అయితే. చాలా మటుకు ఇక్కడ మనకు చూస్తూ ఉంటే ఒక మన ఇండియాలో ఫీల్ అవుతూ ఉంటాం. ఇండియాలో ఉన్నట్టయితే ఇవి మామిడి తోటలు. మనకు ఇప్పుడు వేసవికాలం పూట కూడా వచ్చింది. ఇది ఇక్కడ మనకు అంగూరు తోటలు, ఇలా రకరకాల తోటలు అయితే ఇక్కడ పండిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి మా ఫ్రెండ్ లోకల్ అతను కృపకాన్లో ఉంటాడు. అతని ఇంటికైతే మేము కలవడానికైతే విజిటింగ్ చేయడం జరిగింది. లంచ్కు పోయే వరకు అయితే లంచ్ ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. ఇది లోకల్ సంబంధించిన హౌస్ ఎట్లా ఉంటుంది. ఇది ఓన్లీ ద గెస్ట్ వచ్చినప్పుడు మాత్రం ఇందులో కూర్చుని సరదాగా మాట్లాడడానికి కోసం సపరేట్గా ఉంటుంది కాబట్టి సరదాగా అలా తీయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో